Welcome to the HTML and CSS training videos. ఈ వీడియోలో div element గురించి చూద్దాం. అసలు div element అంటే ఏంటి అంటే div tag గురించి div tag element అన్న tag అన్న ఒకటే కదా. div tag defines the division or section of a HTML document. మన HTML document ని సెక్షన్స్ కింద గాని డివిజన్స్ కింద గాని డివైడ్ చేయడానికి మనం div tag ని యూజ్ చేస్తాం. div tag is to group the block of elements to format them with the CSS. For example, నా డాక్యుమెంట్ లో ఒక రెండు h1 h2 ట్యాగ్ పారాగ్రాఫ్ ఉంది, అలా రిపీట్ అవుతున్నాయి. సో నేనేం చేయాలంటే కొన్ని గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని h1 ని h2 ని పారాగ్రాఫ్ ని ఒక బ్లాక్ కింద ఒక డివిజన్ కింద సెక్షన్ కింద డివైడ్ చేసి వాటన్నిటికి సేమ్ ప్రాపర్టీస్ ఇవ్వాలి. అంటే టెక్స్ట్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి. దేనికి h1కి h2కి ప్లస్ పారాగ్రాఫ్కి. ఇలాంటప్పుడు మనం వీటన్నిటిని ఒక గ్రూప్గా చేసుకొని దాన్ని ఫార్మాట్ చేయడానికి div tag యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజ్ టుగెదర్ విత్ CSS టు లేఅవుట్ ఏ వెబ్ పేజ్. అంటే div tag యూజ్ చేసుకుని మన వెబ్ పేజ్ లేఅవుట్ను కూడా చేంజ్ చేయొచ్చు, అంటే డిజైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మన వెబ్ పేజ్ లేఅవుట్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ వెబ్ పేజ్ చూసుకున్నట్టయితే మీకు ఇది దీని లేఅవుట్ ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఒక ఏరియా ఉంది, లెఫ్ట్ సైడ్ ఏరియా ఉంది, మళ్ళీ మిడిల్లో 3 పార్ట్ల కింద డివైడ్ చేసింది, మళ్ళీ టాప్లో ఒక పార్ట్ ఉంది. సో ఇలా లేఅవుట్ను కూడా మనం div tag యూజ్ చేసుకుని డిఫైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది నా HTML డాక్యుమెంట్. ఇందులో బాడీలో ఒక h1 h2 పారాగ్రాఫ్ ఉన్నాయి. ఈ మూడింటిని నేను ఒక సెక్షన్ కింద డివైడ్ చేశాను. అంటే div tagని యూజ్ చేసి ఒక సెక్షన్ ఈ మూడింటిని div tagలో పెట్టాను. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. సో మనకి ఇక్కడ ఏమో స్టైల్స్ యూజ్ చేయలేదు కాబట్టి మనకు తేడా తెలియట్లేదు. ఇప్పుడు ఇన్లైన్లో ఇంటర్నల్ స్టైల్ షీట్లో చూడండి, ఇంటర్నల్ స్టైల్ షీట్ రాయండి. సో div అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాను. సో div అనే సెలెక్టర్. సో ఈ div సెలెక్టర్కి ఏమేమి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ ఉండాలనుకున్నాం కదా, రైట్. సో ఫస్ట్ మనం ఏం ఇవ్వాలంటే పొజిషన్ ఈక్వల్స్ టు అబ్సల్యూట్ అని కంపల్సరీగా ఇవ్వాలి. సో దీనివల్ల యూజ్ ఏంటి అనేది మీకు తర్వాత తెలుస్తుంది. అబ్సల్యూట్ చూడండి. ఇప్పుడు కంటెంట్ని కొద్దిగా అబ్సల్యూట్ వర్షన్లోకి వస్తుంది. ఓకే, నాకు ఇప్పుడు టెక్స్ట్కి ఈ యొక్క div tagకి బోర్డర్ రావాలి. సో బోర్డర్ రావాలంటే బోర్డర్ అంటే బాక్స్ మోడల్లో బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్ నాకు డిస్ప్లే కావాలి. బోర్డర్ వచ్చేసి నాకు 4 పిక్సెల్ రావాలి. 4 పిక్సెల్. కలర్ వచ్చేసి బోర్డర్ కలర్ వచ్చి సాలిడ్ గ్రీన్ ఎల్లో రావాలి. ఓకే, YELLO W. మీరు ఇక్కడ ఇదనే ఇచ్చేయండి, కలర్ కోడింగ్ అని ఇచ్చేయండి, అంటే RGB వాల్యూస్ అలాగా, రైట్. సో బోర్డర్ వచ్చింది మనకి. ఈ బోర్డర్ అనేది నాకు 70% ఆఫ్ పేజ్ ఆక్యుపై చేయాలి. అంటే ఈ ఎలిమెంట్ అంటే విడ్త్ని డిఫైన్ చేసుకోవాలి. విడ్త్ ఎంత ఇద్దాం, ఒక 70% ఇవ్వండి. డాక్యుమెంట్లో 70%ని ఆక్యుపై చేస్తుంది. సో 70% వచ్చింది. నాకు ఇక్కడ ఈ పేజ్కి మార్జిన్, ఈ div ఎలిమెంట్కి మార్జిన్ ఏమైనా ఉందా, బై డిఫాల్ట్గా 2 పిక్సెల్ ఎంత వచ్చింది. నేను దీన్ని పెంచాలి అనుకుంటే మీరు అప్పుడు టాప్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకొని మార్జిన్ ఇచ్చుకోండి. టాప్ అంటే టాప్ పొజిషన్ నుంచి వస్తుంది. టాప్ వచ్చేసి ఒక 40 పిక్సెల్ ఇస్తున్నాను. చూడండి, మీరు ఇక్కడ పొజిషన్ ఈక్వల్ అని అబ్సల్యూట్ పొజిషన్ ఇవ్వకపోతే ఈ టాప్ అనే ప్రాపర్టీ వర్కౌట్ కాదు. ఓకే, టాప్ బాటమ్ అవసరం లేదు మనకి. లెఫ్ట్ వచ్చేసి ఒక 60 పిక్సెల్ ఇస్తున్నాను. అంటే
సో లెఫ్ట్ కూడా మరి నాకు ఈ బోర్డర్లో ఉన్న ఎలిమెంట్ ఉంది కదా, కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ ఈ బోర్డర్కి ఈ కంటెంట్కి మధ్యలో స్పేస్ రావాలి. దాని పర్పస్ యూజ్ చేసే ప్రాపర్టీ ప్యాడింగ్ ప్రాపర్టీ. ఓకే, ప్యాడింగ్ ఫస్ట్ ఒక 30 పిఎక్స్ఎల్ ఇస్తాం. 30 అవసరం లేదు, 20 పిఎక్స్ఎల్ చూడండి. సో వచ్చింది కదా 40 పిక్సెల్. తర్వాత వచ్చేసి నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా కావాలి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ arrow.gf కావాలి కాబట్టి ఈ ప్రాపర్టీని కాపీ చేసుకుంటున్నాను. సో ఇది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను చూడండి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం div tagని యూజ్ చేసుకొని కొన్ని ఎలిమెంట్స్ని అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ని గ్రూప్గా అంటే డివిజన్గా డివైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.